ఇక్కడ నేను ఒక ఇంట్రడక్షన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఒక ఫిమేల్ దోమ కుడుతుందండి, మొత్తం ఎంటైర్ లైఫ్ ని మార్చేస్తుంది. ఫిమేల్ దోమ, ఫిమేల్ మస్కిటో ఇస్ నన్ అనదర్ దెన్ మలేరియా. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి మలేరియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ, మీ మాధురి. అయితే మలేరియా టాపిక్ గురించి ఈరోజు ఫుల్గా డిస్కస్ చేద్దామండి. అసలు మలేరియా అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సివియర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాజ్డ్ బై ప్లాస్మోడియం పారాసైట్స్. ఈ పారాసైట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనే మస్కిటో ఈ ప్లాస్మోడియం పారాసైట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అది సివియర్, మోడరేట్, మైల్డ్, అంత ఏమి లైట్, ఇలాంటివన్నీ కూడా ఇందులో వెరైటీస్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి. మెయిన్ ఫస్ట్ టైప్ వచ్చేసి ఇట్ ఈస్ ద డేంజరస్ టైప్, దట్ ఈస్ ద ప్లాస్మోడియం ఫ్లాక్సిఫెరమ్. ఈ ప్లాస్మోడియం ఫ్లాక్సిఫెరమ్ అనేది ఎవరికైతే వచ్చిందో ఇర్రెగ్యులర్ గా ఫీవర్ వస్తుంది అండ్ చిల్స్ వస్తాయి. అండ్ మీరు ఒకవేళ పట్టించుకోకపోతే సెరిబ్రల్ మలేరియా కూడా వస్తుంది. మీరు ఇమీడియట్ గా మలేరియా టెస్ట్ అయితే చేయించుకోవాలి. ఎప్పుడైతే మీరు పట్టించుకోలేదు అంటే కనుక అది మెల్లగా బ్లడ్ లోకి వెళ్ళి ఆ పారాసైట్స్ లివర్ లోకి వెళ్ళి ఆ లివర్ లో మల్టిప్లై అవుతాయి. ఎప్పుడైతే మల్టిప్లై అయినాయో మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అది బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. Plasmodium falciparum is the irregular fever. It is a very dangerous fever in malaria. And second one వచ్చేసి Plasmodium vivax. Plasmodium vivax అనేది లివర్ లోకి పారాసైట్స్ అనేవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అవి కొన్ని మంత్స్ కానీ కొన్ని వీక్స్ కానీ లేకపోతే 3 days కానీ మనకి మలేరియా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. అప్పటి వరకు మనకి ఇది మలేరియా అంతేం కాదనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసేసి మోడరేట్ గా ఉంటుంది. ఇది డేంజరస్ ఫస్ట్ వన్. ఇది వచ్చేసేసి మోడరేట్ మాట. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే 48 hours తర్వాత మనకి ఈ ప్లాస్మోడియం వివాక్స్ అన్న పారాసైట్స్ ఉన్నాయి బాడీలో అనేది తెలుస్తుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసేసి ప్లాస్మోడియం మలేరియా. ప్లాస్మోడియం మలేరియా అనేది 72 hours తర్వాత మనకి బయటపడుతుంది. ఇట్ ఈస్ ద మైల్డ్ మాట, అంతేమీ లేదు, మైల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఇక్కడ కూడా. అండ్ ఇది కూడా మెయిన్ గా లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. లివర్ లో పారాసైట్స్ అనేవి ఎక్కువగా అయిపోయి ఆర్బీసీ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైతే అలాగ అయ్యిందో వాళ్ళకి హై ఫీవర్, ఇన్ఫెక్షన్స్, అనీమియా, బ్రీతింగ్ డిఫికల్టీ, కన్ఫ్యూషన్, డిసోరియంటేషన్, డెత్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ప్లాస్మోడియం ఓబులే ఏంటంటే ప్లాస్మోడియం వివాక్స్ లానే ప్లాస్మోడియం ఓబులే కూడా ఇది నార్త్ ఏషియాస్ లో ఉంటాయి అన్నమాట. ఇది అంతగా మనం వెంటనే అంటే తెలుసుకోలేము. ఇది మనకి మలేరియా వచ్చిందని తెలుసుకోలేము. కొన్ని మంత్స్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత బయటపడుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్లాస్మోడియం నోన్ లెక్సీ. ఇది మన దగ్గర లేదండి, ఏషియా, ఆఫ్రికా అలాంటి స్టేట్స్ లో ఉన్నాయి. ఇది ఏంటంటే మెయిన్ గా మంకీస్ నుంచి మనకి మలేరియా అనేది వస్తుంది. దీనికి అసలు ట్రీట్మెంట్ అనేది నో ట్రీట్మెంట్, ఇంకా డెత్ అయిపోవచ్చు. ఇంకా లైఫ్ స్టైల్ వచ్చేసి అసలు దీని యొక్క మొత్తం ప్యాథోఫిజియాలజీ ఏంటంటే ఎప్పుడైతే మస్కిటో మీకు కుడుతుందో ఆ మస్కిటో పారాసైట్స్ అనేవి బ్లడ్ లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ నుంచి లివర్ లోకి వస్తుంది. లివర్ లో మల్టిప్లై అయిపోయి ఆర్బీసీ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేస్తుందో మీ యొక్క బ్లడ్ అనేది తగ్గిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, చిల్స్ రేజ్ అవుతాయి, అండ్ ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సిమ్టమ్స్ వచ్చేసేసి మీకు అన్ని డిస్కస్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే కనుక ఫీవర్ అటాక్ అయిందో అంటే మలేరియా కానీ డెంగ్యూ కానీ అటాక్ అయిందో హై ఫీవర్ ఉంటుంది, 101, 102 degrees. ఇది ఏంటంటే మీరు అకార్డింగ్ టు టైప్ మనకి ఎన్ని అవర్స్ నుంచి ఎన్ని అవర్స్ వరకు ఉంటుంది అనేది తెలుస్తుంది. చిల్స్, ఫీవర్, హెడేక్, స్టమక్ పెయిన్, వామిటింగ్స్, అలాగే కన్ఫ్యూషన్, ఓరియంటేషన్, ఈవెన్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సిమ్టమ్స్ మెయిన్ గా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ పట్టించుకోకపోతే అది బ్రెయిన్ మలేరియా కింద వస్తుంది. ఫెటిక్, వీక్నెస్, ఇవన్నీ కూడా బాగా కన్ఫ్యూషన్ మేనర్ లో కూడా ఉంటారు. అండ్ డయాగ్నోసిస్, అసలు డయాగ్నోసిస్ ఏం చేయాలి అయ్యా అంటే మలేరియా టెస్ట్ చేయించుకోవాలి, సిబిసి కౌంట్ టెస్ట్ చేయించుకోవాలి,
ప్రతి ఒక్కటి కూడా టెస్ట్లు చేయించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. మరి ట్రీట్మెంట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఈ ఫస్ట్ ఫ్లాక్సిఫెరమ్ కి మనం వాట్ వీ హ్యావ్ టు యూజ్ అంటే పారాక్విన్, క్లోరోక్విన్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లాస్మోడియం వివాక్స్ ఏంటంటే యాక్ట్ అనేది చూసుకోవాలి. యాక్టిమిసిన్ కాంబినేషన్ థియరీ అనేది డ్రగ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూసేయండి. నా వీడియోస్ అన్నీ కూడా రిలేటెడ్ ఎడ్యుకేషన్ అండి. ఇవన్నీ కూడా మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ ఎప్పుడైనా కానీ మీకు అడిగితే కనుక చాలా ఈజీ ప్రాసెస్లో మీరు రాసేయొచ్చు అని చెప్పేసి నేను ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ కూడా చెప్పేసాను. ట్రీట్మెంట్ ఏంటంటే అసలు ఎందుకు ద్వారా వస్తుంది మలేరియా అంటే మస్కిటో అని చెప్పాను. ఇది మెయిన్గా ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫస్ట్ యూ హ్యావ్ టు యూస్ ద ఫుల్ సీవ్లెస్ డ్రెస్ అండ్ మస్కిటో రిప్లియన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే మీ డైట్ ప్యాటర్న్ని మార్చాలి. అలాగే మీ డోర్స్ వేసుకుంటూ ఉండాలి. నైట్ టైం బయటకు వెళ్ళకపోవడమే మంచిది. స్టాగ్నెంట్ వాటర్ తీసివేయాలి. అలాగే మీ పర్సనల్ హైజీన్ బాగుండాలి. మీ సరౌండింగ్స్ ఏరియాస్ కూడా బాగుండాలి. అండ్ ఇవన్నీ కూడా మెడికేషన్స్ కూడా యాంటీబయాటిక్స్ థెరపీ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి 5 days వరకు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా చిన్న పాయింట్ నచ్చినా సరే please like, share and subscribe to my channel Madhuri Vital Sarandi. Thank you for watching this video. Love you all. Bye bye.